హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన అంతు తెలియని హత్య నవల చదువుకుంటున్నాం కదా. రెండో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాయంత్రం 4 గంటల ప్రాంతం శ్రీనివాసన్ సింగ్ ఆఫీస్కు వచ్చాడు. అతను వచ్చేసరికి మహదేవ్ సింగ్ ఇన్ని ఫైళ్లు ముందేసుకుని చుట్టదాగుతూ కనిపించాడు. వెళ్ళిన పని ఏమైంది? ఆ పక్షులను గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు శ్రీనివాసన్ సింగ్ పక్కగా కుర్చీ వేసుకుని కూర్చుంటూ. ఆ అక్కా చెల్లెళ్ల గురించి ఇప్పట్లో ఇదమిద్దంగా ఏదీ తేల్చి చెప్పడం కష్టం. దేవరత్నం మీద వాళ్ళకేమాత్రం గౌరవం లేదు, అది తెలిసిపోతూనే ఉంది. కానీ వాళ్ళ బ్రతుకు తెరువుకు అతడే అండదండలనే దాంట్లో కూడా సందేహం లేదు. మనిషి ఎలాంటి వాడైనా నెలకు 200 రూపాయలు తెచ్చి చేతిలో పెడుతూ ఉండేవాడు. అలాంటి అన్నదాతను చేజేతులా వాళ్ళెందుకు చంపుతారు? ఇది తేలని సమస్య అన్నాడు మహదేవ్ సింగ్. అంతకంటే ఎక్కువ తెచ్చి ఇచ్చేవాడు వాళ్లకు దొరకకూడదా? పారిజాతానికి ఇంకా పెన్షన్ తీసుకునే వయసు కాదు అన్నాడు శ్రీనివాసన్. అయితే ఆ ఎక్కువ తెచ్చి ఇచ్చేవాడు ఎవడు? వాడు దేవరత్నాన్ని చంపి ఆ ఇంట్లోనే కుర్చీ కానించి ఎందుకు వెళ్ళాడు? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి కదా. అవునవును అంటూ శ్రీనివాసన్ తల ఊపి అంతలోనే ఎగిరిపడుతూ, అయితే ఆ అక్కా చెల్లెళ్ళు చెప్పేది నిజమే అని నువ్వు నమ్ముతున్నావా? వాళ్ళు డాబా మీద నుంచి దిగి వచ్చి అతడి శవాన్ని కుర్చీలో చూశామంటున్నారు అన్నాడు. దాన్నే కొంచెం మార్చి నాతో చెప్పారు. దేవరత్నం కారును గేటు ముందు ఆపి తూలుతూ వీధి వాకిలి వైపుకు రావటం చూశానని ప్రభ చెబుతుంది. అది నమ్మదగినదిగానే నాకు కనపడుతున్నది. వీపులో 5-6 అంగుళాల గాయంతో దేవరత్నం కారు నడుపుకుంటూ ఇంటికి వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని ప్రాణం వదిలాడని మనం నమ్మటం ఎలా? అంత గాయం తిన్న మనిషి ఆ పని చేయగలడా? ఎందుకు చేయకూడదు? ప్రాణాపాయం కలిగే భాగాల్లో కత్తిపోట్లు తిని 2-3 మైళ్ళు నడిచి వచ్చి ప్రాణం వదిలిన వాళ్ళు ఉన్నారు అన్నాడు సింగ్ ఆలోచనగా. ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ మాట్లాడలేదు. అతను ఆలోచిస్తూ ఊరుకున్నాడు. సింగ్ కొంచెం సేపాగి, దేవరత్నం గుర్రపందాలకు తరచూ వెళుతుండేవాడని విన్నాం. అక్కడ అతని స్నేహితులెవరో ఎంక్వైరీ చేశావా అన్నాడు. శ్రీనివాసన్ పెదాలు చప్పరించి, ఆ రేస్ కోర్సులో అతన్ని చూసిన వాళ్ళు కొందరున్నారు. దేవరత్నం ఫోటోను చూసి వాళ్ళు గుర్తించారు. అక్కడ అతనికి స్నేహితుడని చెప్పుకునేవాడు మాత్రం ఎవ్వడూ లేడు. కానీ అప్పుడప్పుడు అతనితో కలిసి కనపడుతుండేవాడు వాడొకడున్నాడని తెలుసుకున్నాను. వాడి ఆచూకీ కోసం 2 నియమించాను అన్నాడు నిస్పృహగా. దేవరత్నం ఈ మధ్య పందాల్లో పెద్ద మొత్తాలు గెలిచిన సంగతి ఏమైనా తెలిసిందా? అలాంటిదేమీ లేదు. అతన్ని ఎరిగి ఉన్న ఒకళ్ళిద్దరు బుక్కీస్ చెప్పేదేమిటంటే దేవరత్నం పెద్ద మొత్తాలు కాసేవాడు కాదని, వాళ్లకు గుర్తున్నంతలో అతడు ఏనాడు 4-5 రూపాయల కంటే ఎక్కువ గెలుచుకున్నది లేదు అని. అయితే అయి ఉండొచ్చు. కానీ దేవరత్నం ప్రతీ నెల 1-7వ తేదీల మధ్య 200 రూపాయలు తెచ్చి ప్రభా పారిజాతాలకు ఇస్తుండేవాడు. ఆ డబ్బు అతడికి ఏ విధంగా వస్తుంది? ప్రతి నెల వాడుక తప్పకుండా 200 రూపాయలు అంటూ సింగు శ్రీనివాస్ కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. అతనితో తరచూ రేస్ కోర్సుకు వస్తుండేవాడని చెప్పబడే వ్యక్తి అంటూ శ్రీనివాసన్ జేబులో నుంచి నోటు పుస్తకం తీసి అందులో ఓ పేజీ తిప్పుతూ, అతడి పేరు జానకిరామ్, వాణ్ణి ఎక్కడున్నా సరే వెతికి లాక్కు రావలసిందిగా 2 పంపాను అన్నాడు. అతడు పందాల్లో పెద్ద మొత్తాలు కాస్తుండేవాడా? అతడు అసలు పందెమే కాసేవాడు కాదు. దేవరత్నంతో రేస్ కోర్సులో తిరుగుతుండేవాడు. అది అక్కడి వాళ్ళు చెబుతున్న సంగతి. ఇందులో ఏదో రహస్యం ఉంది. దేవరత్నం గుర్రపందాల్లో పెద్ద మొత్తాలు గెలిచేవాడు కాదు. అలాంటప్పుడు ప్రతి నెల మొదటి వారంలో ఆ 200 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నట్లు అంటూ సింగ్ కుర్చీలో నుంచి లేచి వెనక్కు ముందుకు 4 సార్లు నడిచి, ఓ మై గుడ్ గాడ్, తెలిసింది ఓహోహో అని తల ఆడిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటది? హంతకుడు దొరికినట్టేనా అంటూ శ్రీనివాసన్ నవ్వాడు. దేవరత్నం పూర్తి పేరు దేవరత్నం పాండ్యన్.
రాజవంశం. ఈ సంగతి మన సూపర్కు తెలుసు, కానీ నీతో చెప్పలేదు. నాతో ఇదో దేవరహస్యంగా చెబుతూ చాలా లౌక్యంగా, నేర్పుగా, ట్యాక్ట్గా అంటూ ఏమేమో మాట్లాడాడు. సాధ్యమైతే తీగలాగి డొంక కదిలించవద్దని కూడా చెప్పాడు. దాని భావం ఏమిటి అంటూ సింగ్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద గట్టిగా పిడికిళ్లతో కొట్టాడు. మనం చేతులు కడిగేసుకుందాం. దేవరత్నం బాగా తాగి ఉన్న మైకంలో కత్తిపేట మీదకెక్కి వెల్లికిలా పడ్డాడు. మరణం సంభవించింది. ఈ సంగతి సూపర్తో చెప్పేస్తే సరిపోతుంది అంటూ శ్రీనివాసన్ కుర్చీలో నుంచి లేవబోయాడు. అంతలో తలుపు దగ్గర బోట్ల శబ్దమైంది. సింగ్ అటుకేసి ఓ మారు చూసి కమిన్ అంటూ కేక వేశాడు. మఫ్టీలో 2 పోలీసులు దాదాపు 30 ఏళ్ల వయసున్న వ్యక్తిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ ఇద్దరిని చూస్తూనే శాల్యూట్ చేసి నిలబడ్డారు. శ్రీనివాసన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందులో ఒక పోలీసును కొంచెం దూరంగా తీసుకుపోయి రహస్యంగా మాట్లాడి తిరిగి వస్తూ ఆ 30 ఏళ్ల వ్యక్తిని సింగుకు చూపించి, ఈయనే మిస్టర్ జానకిరామ్ అని చెప్పి, రండి ఈ కుర్చీలో కూర్చోండి అంటూ అతన్ని ఆహ్వానించాడు. జానకిరామ్ నిండుగా వచ్చి సింగు కూర్చున్న కుర్చీకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సింగ్ అతన్ని ఓ క్షణకాలం పరీక్షగా చూసి జేబులో నుంచి చుట్ట తీసి వెలిగించాడు. ఆ వెంటనే జానకిరామ్ ప్యాంటు జేబులో నుంచి ఒక వెండి సిగరెట్ కేసు బయటకు తీసి సింగు కేసి చూడకుండానే సిగరెట్ ముట్టించాడు. నిండు కొండ, బాగా రాటుదేలిన ఘటం అనుకున్నాడు సింగ్ మనసులో. ఆ తరువాత జానకిరామ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో తెలుసు అనుకుంటాను అన్నాడు. తెలుసు. దేవరత్నం హత్యో ఆత్మహత్యో దాన్ని గురించి అడిగేందుకు అన్నాడు జానకిరామ్ నిబ్బరంగా. దేవరత్నం ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని మీరు అనుమానిస్తున్నారా? ఆత్మహత్య ఎందుకు కాకూడదు అని జానకిరామ్ ఎదురు ప్రశ్న వేశాడు. కత్తితో 2 గోళ్ల మధ్య పొడుచుకోవటం అంత తేలికైన పని కాదు అనుకుంటాను అంటూ సింగ్ చిరునవ్వు నవ్వాడు. అతడు పచ్చి తాగుబోతు. ఆ మైకంలో జానకిరామ్ మాట పూర్తి చేయకుండానే ఇన్స్పెక్టర్లు కేసి అదోలా చూశాడు. జానకిరామ్ గారు, దేవరత్నం తాగుబోతు గనకే అతనికి ఆ ప్రదేశంలో పొడుచుకుని ఆత్మహత్య చేసుకునేందుకు సాధ్యం కాదంటాను. ఎంతో గుండె నిబ్బరం, తొణకని నరాల పటుత్వం ఉన్నవాడే అక్కడ కత్తితో పొడుచుకోగలడు. పైగా ఆత్మహత్య చేసుకోదలచినవాడు అంత శ్రమ తీసుకోవలసిన అవసరం కూడా లేదు. బాగా అందుబాటులో ఉన్న చోట ఎక్కడ పొడుచుకున్నా సరిపోతుంది. జానకిరామ్ మాట్లాడలేదు. వెంటనే 2 సార్లు సిగరెట్ పీల్చి నుసిరాల్చేందుకు వేళ్లను చిటుక్కుమనిపించాడు. అది గమనించిన శ్రీనివాసన్ కోపంగా అతనికేసి ఓ మారు చూసి టేబుల్ మీద ఉన్న యాస్ట్రేని అతని వైపుకి నెట్టాడు. మీరు దేవరత్నం స్నేహితులని విన్నాను అంటూ సింగు జానకిరామ్ కేసి సూటిగా చూశాడు. స్నేహితులమా? అనుకోవచ్చు. మేము ఇద్దరం ఎప్పుడైనా గిండి రేస్ కోర్సులో కలుస్తుండేవాళ్ళం అన్నాడు జానకిరామ్ ఎంతో తాపీగా. మీరు దేవరత్నం ఇంటికి వెళ్తుండేవారా? అతడు మైలాపూర్లో ఉంటున్నాడని తప్ప ఆ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు. ఆశ్చర్యంగా ఉంది. అతని కుటుంబంతో మీకు పరిచయం లేదా అంటూ సింగ్ చాలా ఆశ్చర్యం నటించాడు. కుటుంబమా? అవును. జానకిరామ్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అలా అయితే అతని కుటుంబం ఎలాంటిదో మీకు క్షుణ్ణంగా తెలుసన్నమాట. దాయకండి అన్నాడు సింగ్. ఆ కుటుంబాన్ని గురించి నాకు తెలిసినదల్లా దేవరత్నం చెప్పిందే. అతనికి వాళ్ళంటే అసహ్యం. వాళ్లకు అతడంటే ఎక్కడ లేని ద్వేషం. ఈ సంగతి దేవరత్నమే చెప్పాడా? అవును. మహదేవ్ సింగ్ కొంచెంసేపు తల వంచుకొని ఆలోచించి హటుగా తల ఎత్తి జానకిరామ్ కళ్ళల్లోకి చూస్తూ, మీ ఇద్దరికి పరిచయం ఎలా అయ్యింది అని ప్రశ్నించాడు. రేస్ కోర్సులో 2-3 సంవత్సరాల క్రితం ఓనాడు కలుసుకున్నాం. అది ఏనాడు? మీరు భావించినట్లు స్నేహంగా పరిణమించలేదు. ఆ పందాలు జరుగుతున్న కాసేపు ఉండేవాళ్ళం. ఆ తరువాత ఎవరి దారి వాళ్ళది. దేవరత్నం పందాల్లో పెద్ద మొత్తాలు గెలుస్తుండేవాడనుకుంటాను. 4-5 అంతకన్నా అతడు గెలిచిన పెద్ద మొత్తాలు నేనెన్నడూ చూడలేదు అంటూ జానకిరామ్ నవ్వాడు. అతడు ప్రతి నెల 1-7 తేదీల మధ్య ఇంట్లో 200 రూపాయలు ఇస్తూ ఉండేవాడు. అంత మొత్తం ప్రతి నెల ఆ తారీఖుల ప్రాంతాన అతడు ఎలా సంపాదించేవాడో మీరేమైనా చెప్పగలరా? దేవరత్నం పేరు మోసిన తాగుబోతు అయితే
అంటూ సింగ్ ఆశ్చర్యపోయాడు. అలాంటి వాళ్లకు దొంగసారా ముఠాలతో పరిచయాలు, లావాదేవీ లాంటివి ఉంటాయి అంటూ జానకిరాం ఠక్కున కొంచెం ఆగి, ఇలాంటివన్నీ మీ డిపార్ట్మెంట్కు తెలియనివి కావు అని ఊరుకున్నాడు. మహదేవ్ సింగ్ శ్రీనివాసన్ కేసి తల పంకించి, జానకిరాం గారు, మీరు చాలా తెలివైన వాళ్ళు, వ్యవహార్తలుగా కనిపిస్తున్నారు. ముఖం ఎదటే ఇలా అన్నందుకు మీరేమీ అనుకోకండి. దేవరత్నం హత్య చేయబడ్డాడు, ఆత్మహత్య కాదు, అందులో సందేహం లేదు. అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నట్లు మీకు తెలిస్తే చెప్పండి, అది ఎంతగానో ఉపకరిస్తుంది అన్నాడు. నాకు తెలిసినంత వరకు అతడికి శత్రువులే కాదు, మిత్రులు ఉన్నట్లు కనపడరు అన్నాడు జానకిరాం. ఆ తర్వాత సింగ్ నుంచి ఏ జవాబు రాకపోయేసరికి జేబులో నుండి వెండి సిగరెట్ కేసు తీసి దాన్ని అటు ఇటు ఆడిస్తూ, అతడి ఇంట్లో ఆ ఇద్దరమ్మాయిల సంగతేమిటి? వాళ్ళు ఎక్కడికో పారిపోయినట్టు, మీరు అరెస్ట్ చేసి జైల్లో ఉంచినట్లు పత్రికల్లో చదివాను అన్నాడు. వాళ్ళు నిర్దోషులు, వదిలేశాం అన్నాడు సింగ్ తాపీగా. వాళ్ళు నిర్దోషులనే సంగతి తేలిపోయిందా? అవును, నిర్దోషులే అంటూ సింగ్ జానకిరాం కేసి కనుబొమ్మలు చిట్లించాడు. అయితే దేవరత్నం ఆత్మహత్య చేసుకున్నాడు, సందేహం లేదు అంటూ జానకిరాం రిస్ట్ వాచ్ కేసు చూసుకున్నాడు. సింగ్ జవాబివ్వకుండా కాసేపు ఊరుకుని కుర్చీలోంచి లేస్తూ, మీకు కొంత శ్రమ ఇచ్చాం, థ్యాంక్స్ అంటూ చెయ్యి చాచాడు. జానకిరాం కుర్చీలో నుంచి లేచి, ఇందులో పెద్ద శ్రమేముందిలేండి అంటూ సింగ్తో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆఫీసు నుండి బయటకు నడిచాడు. శ్రీనివాసన్ జానకిరాం బయటకు వెళ్లే వరకు చూసి ఆ తరువాత సింగ్ కేసి తిరిగి, సింగు, ఈ మృగం కొంత పొగరు మోతాదుగా ఎక్కువగా కనపడుతుందే అన్నాడు. పొగరు మోతాదే కాదు, తెలివైంది కూడా. కావాలనే మీరెక్కడుంటున్నారు, ఏం చేస్తుంటారు అని ప్రశ్నించకుండా వదిలాను. మనవాడు మఫ్టీలో కాపు కాస్తున్నాడా అన్నాడు సింగ్. ఒకరిని కాదు, ఇద్దరిని నిఘా పెట్టాను. ఇతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏదైనా దాస్తున్నాడంటావా? ఏదో చాలా ముఖ్యమైనదే దాస్తున్నాడు. పైగా ప్రభా పారిజాతాల మీదకి అనుమానం పోయేందుకు అవసరమైనదంతా మాట్లాడుతున్నాడు. ఇంతకీ తను వాళ్ళను ఎరగనంటున్నాడు. ఇందులో ఉన్న నిజం ఎంతో తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు. వాళ్ళిద్దరినీ ఫలానా జానకిరాం మీకు తెలుసునా అని అడిగితే తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇతడు కలిసి ఏదైనా కొత్త నాటకం ఆడుతుంటే వాళ్ళు ఇతడిని ఎరిగి ఉన్నట్టు చచ్చినా ఒప్పుకోరు. అలా కానప్పుడు జానకిరాం చెప్పిందే నిజమవుతుంది. ఇది మాత్రం మనం వాళ్ళని అడగం అనుకోకుండా జానకిరాం తెలివి తక్కువగా మాట్లాడాడనుకోవడం పొరపాటు. అయితే ఇప్పుడు చేయవలసింది నాకేమీ కనిపించట్లేదు అన్నాడు శ్రీనివాసన్ నిస్పృహగా. చేయవలసింది చాలా ఉంది. ముందు జానకిరామును గురించి పూర్తి వివరాలు సంపాదించాలి. ఏ పోస్ట్ ఆఫీసులో అయినా ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ లాంటిది ఏమైనా దేవరత్నం పుచ్చుకునేవాడేమో ఎంక్వైరీ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం, పుదుక్కోటలో అతనికి ఉన్నారని చెప్పబడే భార్యాపిల్లల సంగతి ఏమిటో విచారించాలి. శ్రీనివాసన్ టేబుల్ సొరుగులాగి అందులో ఉన్న ఫైల్లో నుంచి దేవరత్నం ఫోటో తీసి పరీక్షగా చూశాడు. ఇతడికి ఎంత లేదన్నా 45-50 ఏళ్లకు తక్కువ ఉండవు అన్నాడు. మహదేవ్ సింగ్ శ్రీనివాసన్ చేతిలో నుంచి ఫోటో అందుకుని ఓ మారు చూసి, నిజంగా ఇతనికి పిల్లలు ఉంటే వాళ్ళు కనీసం 15-20 ఏళ్ల వయసు వాళ్ళై ఉంటారు. నా అనుమానం మన సూపర్కు ఈ వివరాలన్నీ తెలుసునని. తీగలాగి డొంక కదిలించవద్దు అనడంలో బహుశా ఆయన ఉద్దేశం వీళ్లను అలా వదిలేయమనా అని కళ్ళు మూసుకున్నాడు. ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయాడు. దేవరత్నం హత్య విషయమై ఎన్ని రకాలుగా ఆలోచించినా ఒక దారి డొంక కనపడడం లేదు. ప్రతి నెల అతనికి 200 రూపాయలు కానీ అంతకన్నా పెద్ద మొత్తం కానీ ముడుతున్నాయి. ఆ మొత్తం అతడు ఏ విధంగా సంపాదిస్తున్నట్లు? హత్య చేయబడే ముందు అతడి దగ్గర పెద్దగా డబ్బు ఉన్నట్లు ఆధారాలు ఏమీ లేవు కనుక అతని మరణం వల్ల లాభపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అతని కుటుంబీకులు. వీళ్లను గురించి సూపరింటెండెంట్ ఏదో దాస్తున్నాడు. వాళ్ళని ఈ కేసులోకి లాగడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే వాళ్ళు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులై ఉంటారా? ఇక ఈ జానకిరాం సంగతి ఏమిటి? అతడి వాలకం కానీ అతడి మాటల ధోరణి కానీ మహదేవ్ సింగ్కు ఏమాత్రం నచ్చలేదు.
ఒకవేళ దేవరత్నం మరణం కారణంగా అతడికి ఏమైనా లాభం ఉంటే అది దేవరత్నం వదిలిపోయిన మైలాపూర్లోని అతని ఇల్లై ఉంటుంది. దేవరత్నం తాగిన మైకంలో ఉండగా ఏదో కొంత మొత్తం చేతిలో పెట్టి ఆ ఇల్లు తన పేర రాయించుకోవటం జానకిరామ్కు ఏమంత కష్టం కాదు. అలాంటిదేమైనా ఉంటే ఈసరికే అతడు ఆ సంగతి 10 మందికి చెప్పి ఉండటమే కాక ఆ ఇల్లును స్వాధీనపరుచుకునేందుకు ప్రయత్నించేవాడు. మహదేవ్ సింగ్ ఇలాంటి గజిబిజి ఆలోచనలతోనే రాత్రి 9 గంటలకల్లా తన గదికి పోయి పడుకున్నాడు. అతడికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. బాగా పొద్దుపోయిన తరువాత అతను కలత నిద్రలో ఉండగా టేబుల్ మీద ఉన్న ఫోను గణగణా మోగింది. మహదేవ్ సింగ్ అదిరిపడి లేచి గబగబా వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. అవతల మాట్లాడుతున్నది మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్. అతడు ఎంతో ఆదుర్దాను కనబరుస్తూ ఆయాసపడుతూ గబగబా మాట్లాడేస్తున్నాడు. నేను దేవరత్నం ఇంటిని కాపలా కాస్తున్నాను. ఇంతకు ముందే ఆ ఇంట్లో ఉన్న పారిజాతం అనే ఆవిడ మీద హత్యా ప్రయత్నం జరిగింది అన్నాడు కానిస్టేబుల్. హత్యా ప్రయత్నమా? ఆవిడ ఇంకా బతికే ఉందా అంటూ సింగు తాపీగా అడిగి అంతలోనే గొంతు పెద్దది చేసి ఆ ఇంటిని కాపలా కాస్తున్న నువ్వు ఏం చేస్తున్నట్లు అని కఠినంగా ప్రశ్నించాడు. కానిస్టేబుల్ త్రుటికాలం తడబడ్డాడు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డు మీద తప్ప తక్కిన అన్ని వైపులా చీకటి సార్. ఇంట్లో నుంచి కేకలు వినపడినప్పుడు నేను ఆ ఇంటి వెనుక ఉన్నాను. ఆ వెనుక వైపు నుంచి ఎవరైనా గోడ దూకి పారిపోయారా? అలాంటిదేమీ లేదు సార్. నువ్వు ఆ కేకలు వింటూనే ఇంటి ముందు వైపుకు పరిగెత్తుకొచ్చావు. అక్కడ రోడ్డు మీద ఎలక్ట్రిక్ లైట్ ఉంది, అవునా? అవును సార్. అట్నుంచి కూడా ఎవరూ పారిపోవడం నాకు కనిపించలేదు. కానీ గేటు దగ్గర ఒక చిన్న కత్తి ఒకటి దొరికింది. గేటు దగ్గర అంటూ సింగు కొంచెం సేపు ఆగి పారిజాతం పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఒంటి మీద 4-5 గాయాలు ఉన్నాయి. డాక్టర్లు కట్లు కడుతున్నారు. ప్రమాదం లేదని చెప్పాడు. ఆ గాయాలు అంత లోతైనవి కావు. సరే, ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ గారిని పిలు, నేను వేరే పని మీద వెళుతున్నాను అంటూ మహదేవ్ సింగ్ రిసీవర్ పెట్టేశాడు. పారిజాతం మీద హత్యా ప్రయత్నం ఎందుకు? ఎవరు? మహదేవ్ సింగ్ టేబుల్ మీద ఉన్న కుర్చీలో కూర్చుని ఆలోచించసాగాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ హత్యా ప్రయత్నంలో ఏమీ అర్థం ఉన్నట్లు అతనికి అనిపించలేదు. పైగా కత్తిని గేటు ముందు 10 మందికి కనపడే విధంగా పారేసి పోవటం. ఒకవేళ దేవరత్నం తన ఇంటిని ఆ అక్కా చెల్లెళ్లకో ఎవరికో ఒకరికి వీలునామా రాసిపోయాడా? అలాంటిదేమైనా ఉంటే ప్రభా పారిజాతాలు దాన్ని బయట పెట్టకుండా ఎందుకు ఊరుకున్నారు? ఒకవేళ దేవరత్నం వారసుల్లో ఎవరో ఒకరు ఈ హత్యకు హత్యా ప్రయత్నానికి కారకులా? జానకిరామ ఇంటి చుట్టూ మఫ్టీ పోలీసులు కాపలా ఉన్నారు. ఒకవేళ వాళ్లను ఏమార్చి అతడేమైనా ఇది ఇట్లా తేలేది కాదు అనుకుంటూ మహదేవ్ సింగ్ కుర్చీలో నుంచి లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. సూపర్ తీగ లాగవద్దంటాడు. తీగ లాగకుండా డొంక కదిలించకుండా హంతకుడిని పట్టుకోవడం ఎలా? దేవరత్నం కుటుంబీకులే వీటన్నిటికీ కారకులైతే సూపర్తో మాట్లాడి ఈ సంగతి అంతా తేల్చుకోవాలి. పుదుక్కోటలో ఉన్న దేవరత్నం బంధువులందరినీ ప్రశ్నించాలి. వాళ్ళంతా పెద్ద పెద్ద హోదా గల వాళ్ళైతే మాత్రం నాకేం? ఒకవేళ సూపర్ అందుకు ఒప్పుకోకపోతే ఈ కేసు నా వల్ల కాదని చెప్పేస్తాను. ఎటు తిరిగి ఇంకా నేను చేయవలసిన సర్వీసు 4 ఏళ్లే. కావాలంటే ఈ లోపలే మహదేవ్ సింగ్కు కునుకు పెట్టింది. మగత నిద్రలో కొంచెం సేపు కలవరించి క్రమంగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుతుండగానే ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ సింగు ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి సింగు ఆఫీసుకు బయలుదేరేందుకు డ్రెస్ చేసుకుంటున్నాడు. శ్రీనివాసన్ లోపలికి వస్తూనే జేబులో నుంచి కాగితంలో చుట్టి ఉన్న ఒక వస్తువు తీసి టేబుల్ మీద పెడుతూ, సింగు, రాత్రి నువ్వెక్కడికో పని మీద వెళ్తున్నట్లు ఫోన్లో చెప్పావట, కానిస్టేబుల్ చెప్పాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. వెళదామనుకుని మానేశాను. ఆ పొట్లం ఏమిటి? ఓహో అంటూ టేబుల్ మీద ఉన్న ఆ పొట్లం తీసుకుని జాగ్రత్తగా కాగితం విప్పాడు. లోపల దంతపు పిడి మీద చెక్కబడి ఉన్న అక్షరాలను చదివాడు. ఆర్ దేవరత్న పాండ్యన్ అని ఇంగ్లీష్లో ఉంది. వేలి ముద్రలు ఏమీ లేవు, అంతేనా అంటూ సింగు శ్రీనివాసన్ కేసి తిరిగి ప్రశ్నించాడు. అలాంటివేమీ లేవు. ప్రభా పారిజాతాలు అంత ఎడంలో కత్తిని చూస్తూనే అది దేవరత్నందని గుర్తించారు. అతడు దీన్ని ఎప్పుడూ జేబులో వేసుకొని తిరిగేవాడట. బాగుంది అంటూ సింగు కొంచెం సేపు ఆ కత్తికేసి చూసి ఆ తరువాత శ్రీనివాసన్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, పారిజాతానికి ప్రాణాపాయం కలిగించే గాయాలు తగలలేదు, అంతేనా అన్నాడు. ప్రాణాపాయం ఏమీ లేదు.
4-5 చిన్న గాయాలు. సరే, వాళ్ళు చెప్పేదేమిటి అన్నాడు సింగ్ చుట్టముట్టిస్తూ. బాగా నడిరాత్రి వేళ, అది 3:45 అయి ఉంటుందని అక్కడ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ అంటున్నాడు. ఇంటి తలుపులు ఎవరో తట్టినట్టు శబ్దమైందట. ప్రభా పారిజాతాలిద్దరికీ మెలకువ వచ్చింది. పారిజాతం కొంచెం సంశయించి మళ్ళీ తలుపు మోగేసరికి మెట్లు దిగి వెళ్ళి తలుపు తెరిచింది. మరుక్షణం ఆమెకు ముందు తళతళమంటూ ఏదో మెరిసింది. ఆమె కేకలు పెట్టింది. ఇంటి వెనుక మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ పరిగెత్తుకు వచ్చాడు. పారిజాతం వాకిట్లో పడి గిలగిల కొట్టుకుంటోంది. ప్రభ కేకలు పెడుతూ మెట్లు దిగుతున్నది. తరువాత డాక్టర్ రావడం. అదంతా సరే, ఆ హత్య చేయి వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? పారిజాతం అతన్నేమైనా గుర్తించిందా అన్నాడు సింగ్ పెదాలు మునిపళ్లతో నొక్కుతూ. హంతకుడు ఆజానుబాహువు, ముఖమంతా నల్లని ముసుగు కప్పుకున్నాడు కనుక ఆమె అతన్ని గుర్తించలేదు అంటూ సింగ్ నవ్వాడు. ఆ తరువాత టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకుని పరీక్షిస్తూ, అంత ఆజానుబాహువు ఇంత చక్కని పదునైన కత్తితో ఆడదాన్ని 4-5 సార్లు పొడిచి హత్య చేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. శ్రీనివాసన్ సింగు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి నువ్వనేది? అరే, ఇదంతా ఆ అక్కా చెల్లెళ్ళు ఆడుతున్న నాటకం అంటావా అన్నాడు. కావచ్చు వాసన్. ఆ జానకిరామ్ సంగతి ఏమిటి? అతని ఇల్లు కాపలాలో ఉన్నది కదా, వాడు రాత్రి ఇంట్లో ఉన్నట్ట అన్నాడు సింగ్. ఉన్నాడనే మన మఫ్టీ అంటాడు. కానీ రాత్రివేళ అతడి కన్నుగప్పి 1 గంట అరగంట ఎక్కడికైనా వెళ్ళి రావటం ఏమంత కష్టం కాదు. అంటే జానకిరామ్ ఇంటిని కాపలా కాస్తున్నది ఒకే ఒక మఫ్టీ అన్నమాట. ఇద్దరిని ఎందుకు పెట్టకపోయావు అన్నాడు సింగ్ కొంచెం కటువుగా. నేను చేసిన పొరపాటు అదే అన్నాడు శ్రీనివాసన్ పక్క చూపులు చూస్తూ. జానకిరామ్ ఇంటికి వీళ్ళింటికి దూరం ఎంత ఉంటుంది? దాదాపు 1.5 మైళ్ళు. మహదేవ్ సింగ్ కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత అయిష్టంగా తల ఊపుతూ, వాసన్, ఈ హత్యా ప్రయత్నం జానకిరామ్ది కాదని మనం నిర్ణయించుకోవచ్చు అన్నాడు. ఎందుకని అన్నాడు శ్రీనివాసన్ ఆశ్చర్యపడుతూ. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తనని వెంబడిస్తున్నామని తప్పక గ్రహించి ఉంటాడు. పైగా రాత్రివేళ మన మఫ్టీ కానిస్టేబుల్ను ఆ మాత్రం గుర్తించటం తెలివిగల జానకిరామ్కు ఏమంత కష్టం కాదు. ఆ పరిస్థితుల్లో ఎంత సాహసం అతను చేయడం అసంభవం. పైగా కత్తిని గేటు దగ్గర పారేసి పోవటం ఏ హంతకుడు చేసినా అది మాత్రం అర్థం లేని పని అవుతుంది అంటూ సింగ్ కొంచెం ఆగి, ఎంతకీ జానకిరామ్ను కలుసుకున్నావా అని అడిగాడు. కలుసుకున్నాను. రాత్రి తను 9 గంటలకే ఇంటికి వచ్చానని, తరువాత ఎక్కడికి వెళ్ళలేదని చెబుతున్నాడు. ఆ కత్తిని దేవరత్నం దగ్గర అతనెన్నడూ చూసి ఉండలేదని కూడా అంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి ఆశ్చర్యం? ప్రభా పారిజాతాలు ఈ కత్తిని దేవరత్నం ఎప్పుడూ జేబులో వేసుకు తిరిగేవాడని చెబుతున్నారు. కానీ అతన్ని తరచూ కలుసుకునే జానకిరామ్ ఆ కత్తిని అతని దగ్గర ఏనాడూ చూడలేదంటున్నాడు అన్నాడు సింగ్. దీన్ని బట్టి తేలేదేమిటి అని ప్రశ్నించాడు శ్రీనివాసన్. ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ కపట నాటకం ఆడుతున్నారు. పారిజాతానికి తగిలిన స్వల్ప గాయాలు, వాళ్ళు హంతకుడిని గురించి చెప్పే వివరాలు చూస్తుంటే ఇదంతా నాటకం అని తేలిపోతూనే ఉంది. ఎంత నాటకం ఆడవలసిన అవసరం వాళ్ళకేమిటి? అవసరానికేం చాలా ఉంది. దేవరత్నాన్ని చంపింది తాము కాదని రుజువు చేసుకోవలసిన అవసరం ఈనాటికి వాళ్లకు ఉంది. అందుకనే ఆ ఇంటి ప్రాంతాలకు ఆజానుబాహుడు, ముసుగువాడు అయిన మరో హంతకుణ్ణి ప్రవేశపెట్టారు. గాయాల మాట అన్నాడు శ్రీనివాసన్ గతుక్కుమంటూ. ఇది చాలా తెలివి తక్కువ ప్రశ్న. ఇంత ప్లాను వేసిన తర్వాత ఆ చిన్న చిన్న గాయాలు చేసేందుకు ప్రభా చెల్లెలకు తోడు ఉండకుండా ఉండదు. శ్రీనివాసన్ కొంచెం సేపు తల వంచుకొని ఊరుకుని ఆ తర్వాత సింగ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మనం కేసును ఈ రకంగా అర్థం చేసుకోవటం, వ్యాఖ్యానించటం మొదలు పెడితే చివరకు బయలుదేరిన చోటికే వస్తాం అన్నాడు. ఏ విధంగా అంటూ సింగ్ ముఖం చిట్లించి, అవునవును, ప్రస్తుతం మనం ఊహిస్తున్న ధోరణి వల్ల జానకిరామ్ నిర్దోషి అని తేలిపోతున్నది. ప్రభా పారిజాతాలు నిర్దోషులై ఉంటారని మనం లోగడే నిర్ణయించుకున్నాం. అప్పుడు దేవరత్నాన్ని హత్య చేసిన వాళ్ళెవరు అన్న ప్రశ్న భూతంలా మనకు వెక్కిరిస్తూ ఉంటుంది. ఆ తీగ, ఈ డొంక, ఆ సంగతేదో తెలియందే
శ్రీనివాసన్ మాట పూర్తి చేయకుండానే సింగ్ అందుకుని, అవునవును, ఆ సంగతంతా మన సూపర్తో ఈ పూటే మాట్లాడతాను. మన కాళ్ళు చేతులు కట్టివేసి ఆ హంతకుడెవరో పట్టుకోమనడం హాస్యాస్పదంగా ఉంది. అయితే బయలుదేరదామా అన్నాడు శ్రీనివాసన్. కుర్చీలో నుంచి లేచాడు. మహదేవ్ సింగ్ కూడా అతనితో పాటే కుర్చీలో నుంచి లేచి ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. తీరా కారులో కూర్చోబోతున్నప్పుడు వాసన్ ఆ జానకిరామ్ ఎక్కడెక్కడికి వెళతాడో, ఎవరెవరితో మాట్లాడతాడో కనిపెట్టేందుకు మఫ్టీని నియమించావు కదా అని అడిగాడు. ఒకడిని కాదు, ఇద్దరిని. నాకెందుకనో అతడంటే. మహదేవ్ సింగ్ శ్రీనివాసన్ మాటలు వినకుండా కారు స్టార్ట్ చేశాడు. పావు గంట కల్లా వాళ్ళిద్దరూ ఆఫీసుకు చేరి సూపరింటెండెంట్ను తన ఆఫీసు గదిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వాసన్, నువ్విక్కడే ఉండు, నేను సూపర్తో మాట్లాడి వస్తాను అంటూ మహదేవ్ సింగ్ సూపరింటెండెంట్ ఉన్న ఆఫీసు గదికి వెళ్ళాడు. సూపరింటెండెంట్ సింగును చూస్తూనే, ఏమిటి విశేషం, కేసు ముగింపు దశకు వచ్చిందా అన్నాడు. దేవరత్నం వారసులెవరో, వాళ్ళెలాంటి వారో, వాళ్ళెలాంటి మనుషులో తెలుసుకునేందుకు మీరు నాకు పర్మిషన్ ఇస్తే హంతకుణ్ణి పట్టుకోవడం సులభమవుతుంది అన్నాడు సింగ్. ఆ వారసులను గురించి విన్న వివరాలు నీకేమీ శ్రమ లేకుండానే నేను ఇస్తాను. ముందు ఇంతవరకు నీవు తెలుసుకున్న సంగతులేమిటో చెప్పు అన్నాడు సూపరింటెండెంట్. మహదేవ్ సింగ్ తన కేసు ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిందంతా అతనికి వివరించాడు. ఆయన అంతా శ్రద్ధగా విని, ఇంతకు నీకు నమ్మకం దేవరత్నం ఆత్మహత్య చేసుకుని ఉండడనే, అంతేనా అన్నాడు. సింగ్ అవునన్నట్లు తల ఊపాడు. సరే, ఇప్పుడు నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అన్నాడు సూపరింటెండెంట్. దేవరత్నం మరణం వల్ల లాభపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అతడి బంధువులు. అతనికి ఉన్న ఇంటిని ఎవరి పేర అతను రాసిపోలేదు. అసలు వీలునామా లాంటిది లేదు అన్నాడు సింగ్. అలాగా అంటూ సూపరింటెండెంట్ కాసేపు మౌనంగా ఊరుకుని, దేవరత్నానికి భార్య, 2 కొడుకులు ఉన్నారు. పెద్దతను వ్యాపారం చేస్తున్నాడు. చాలా లార్జ్ స్కేల్ బిజినెస్. దాదాపు ₹1 కోటి ఆస్తిపాస్తులు ఉన్నవాడు. పేరు రామరత్నం. హయ్యర్ సర్కిల్లో కూడా అతనికి పలుకుబడి ఉంది. చిన్నవాడు ఇంగ్లండ్లో చదువుతున్నాడు అన్నాడు. జరిగిపోయిన వారం రోజుల్లో ఈ రామరత్నం గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటం మంచిది కదా అన్నాడు సింగ్ నంగిగా. ఆయన నిన్ననే బొంబాయి నుండి ఇక్కడికి వచ్చాడు. హోటల్ గ్లోబల్లో దిగాడు. ఏమిటి నీ అనుమానం? మహదేవ్ సింగ్ ఏదో చెప్పబోయి అంతలోనే తమాయించుకున్నాడు. అది గమనించిన సూపరింటెండెంట్ నవ్వుతూ, అతనికి తండ్రికి మంచి సంబంధాలంటూ ఏమీ లేవు. దేవరత్నం కుటుంబంతో కలహించి దాదాపు 15 ఏళ్లుగా మద్రాసులో అజ్ఞాతవాసం చేస్తున్నాడు. అతనికున్న ఆస్తి ఆ ఇల్లు ఒక్కటే. దాదాపు 10,000, అంతకంటే ఎక్కువ చెయ్యదనుకుంటాను. దానికోసం కొడుకు లక్షలార్జించే వ్యాపారం ఉన్నవాడు. క్షమించాలి, నాకుండే అనుమానాలు. సరే, ఆ అనుమానాలేవో తీర్చుకో, నా అభ్యంతరం లేదు. కానీ కర్మచాలక పొరపాటంటూ ఏమైనా జరిగితే ఇదంతా పత్రికలకు ఎక్కుతుంది. రామరత్నానికి హయ్యర్ సర్కిల్స్లో చాలా పలుకుబడి ఉందని చెప్పానుగా అన్నాడు సూపరింటెండెంట్. ఆ విషయమై నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అవును, అలా అనుకునే ఈ కేసు శ్రీనివాసన్ నుంచి నీకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఈ అనుభవంలో, తెలివితేటల్లో నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు సూపరింటెండెంట్. మహదేవ్ సింగ్కు ఆ తర్వాత మాట్లాడేందుకు ఏమీ ఉన్నట్లు కనపడలేదు. అతడు కుర్చీలో నుంచి లేచి సూపరింటెండెంట్కు శాల్యూట్ చేసి గది నుండి బయటకు వచ్చి సరాసరి తన ఆఫీసు గదికి వెళ్ళాడు. సింగ్ రాక కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాసన్ అతను రావటం చూసి ఎదురు వెళ్ళి, సూపర్ ఏమిటంటాడు అని అడిగాడు ఆదుర్దాగా. మనం సరాసరి హోటల్ గ్లోబల్కు వెళ్ళవలసి ఉంది. అన్ని సంగతులు దారిలో చెబుతాను అంటూ సింగ్ కారు వైపుకు నడిచాడు. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. నవల విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి.